నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నెల్లూరు జిల్లా కావలి మందాటి చెరువు ప్రాంతంలో నిర్మిస్తున్న మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పరిశీలించారు. వాకింగ్ ట్రాక్, అధునాతన లైటింగ్, తెలుగు తల్లి విగ్రహం, ఓపెన్ జిమ్, చిన్నారుల ఆట స్థలాల పనులను ఆగస్టు 15 నాటికి పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయనున్నట్లుగా తెలిపారు. ఈ ప్రాజెక్టుతో కావలికి మరొక అందమైన విహార ఆరోగ్య కేంద్రం అందుబాటులోకి రానుంది. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో లంచం ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అని ఆరోపిస్తూ బాధితులు ఆందోళన చేపట్టారు. స్లాట్ బుక్ చేసుకుని చలానా చెల్లించినప్పటికీ రిజిస్ట్రేషన్ నిరాకరించారని 20,000 డిమాండ్ చేశారని వారు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను సబ్ రిజిస్టార్ ఆనంద్ ఖండిస్తూ సర్వర్ లోపం కారణంగానే సమస్య తలెత్తిందని, తాను ఎలాంటి డబ్బులు తీసుకోలేదు అని వివరణించారు. డబ్బులు కార్ ఎక్కిపోయినాక ఏదైతే మీడియేటర్ మధు ఉందో ఆ మధు ఫోన్ చేసి 20,000 ఇస్తా సార్ ఇస్తంటే చేస్తుంటున్నాని చెప్పిండు. చెప్తే మళ్ళీ రిటర్న్ వచ్చి ఆ మధు అంటే 20,000 ఫోన్పే కొట్టిండు. ఫోన్పే కొట్టినాక అప్పుడు వచ్చి చేసిండు. ఆయన అడిగిండు, సార్ నేను డబ్బులు ఇవ్వను, వచ్చేస్తాడా చేయడం చాలా కట్టినా నేను ఈ రోజు చెయ్యం, చేసినా కూడా క్యాన్సల్ చేస్తాను నేను అంటే డబ్బులు ఇస్తేనేమో ఓకే, డబ్బులు ఇవ్వకపోతే నేను చెయ్యను. మీరందరూ మాకు వచ్చి ఇన్స్ట్రక్షన్ వచ్చిందన్నారు కదా, ఆ తర్వాత నిన్న కాదన్నారు ఫస్ట్. అంటే డబ్బులు ఇస్తేనే వాట్సాప్ అందరికీ డబ్బులు ఇస్తేనే వాట్సాప్ కృష్ణాడని వస్తే ఇది రిజిస్ట్రేషన్ కాదని అన్నాడు. సరే కాదంటని చెప్పి వెళ్ళిపోతుంటే ఈయన గేట్ దాటి అంత ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయన ఇప్పుడు రిజిస్ట్రార్ యొక్క అనుబంధంగా ఉంటాడు కదా, ఆయన పిఎన్ఓ సంథింగ్ ఎవరో బయట వ్యక్తి అంట ఆయన మధు అంటే ఆయన పేరు. ఆయన వచ్చి లేదు నీది ఓకే అవుతుంది, నీ రిజిస్ట్రేషన్ ఓకే అవుతుంది రా సార్, ఇట్లా ఒక 20,000 అడుగుతున్నాడు నాకు చెయ్యి అని చెప్పి నా ఫోన్పే చేసింది. 20,000 రూపాయలు ఇలా ఫోన్పే చేసిన వెంటనే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో నీ రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది. అదేవిధంగా ఈరోజు నాగేశ్వర్ గౌడ్ అంటే ఈయన కూడా ఈరోజు రిజిస్ట్రేషన్కి వచ్చిండు. సార్ నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇచ్చుకోలేను, నేను ఆల్రెడీ చలాన్ కట్టిన 8,000 10,000, సో నాది చేయండి అంటే నీది కాదు ఇప్పుడు కాదు, అది దానికి పర్మిషన్ లేదు అన్నాడు. 24 అవర్స్లో ఏం పర్మిషన్ మారింది? 24 మా క్వశ్చన్ ఏంటంటే 24 అవర్స్లలో ఏం జీవో వచ్చి మారిపోయింది? మాన్యువల్ కూడా చెక్ చేసుకోవాలి కదా, ఇబ్బంది అవుతుంది మీకు, చెక్ చేసుకొని చేయకండి. మరి అయిపోయిన వాటి పరిస్థితి ఏంటంటే వాటికి కూడా నోటీసులు ఇష్యూ చేయండి. బోత్ పార్టీస్ వచ్చి క్యాన్సలేషన్ చేసుకుంటే ఓకే, లేదు అంటే పై నుండి మళ్ళీ జిల్లా రిజిస్ట్రార్ కాదని క్యాన్సలేషన్ పంపిస్తాం, మేము ఎంట్రీస్ ఇచ్చి పంపిస్తామని చెప్పారు. సో ఆ 8 నుండి 10 కూడా క్యాన్సలేషన్ అయింది. ఇన్ కేస్ ఇందులో ఇంకా ఓఆర్సీ ఉంది అది వెంచర్ ఓనర్ ఆల్మట్టి నారాయణపూర్ నుంచి వస్తున్న వరద జలాలను చెరువులు నింపి రైతులకు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన రెడ్డి తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు ప్రాంతానికి అదనపు సాగునీరు అందించలేదు అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు కృషి చేస్తుందన్నారు. రాష్ట్రం ధారేదాం ధ్రువం ధ్రువం ఎన్ని రోజుల నుంచి ఉందని
గన్నవరం నియోజకవర్గం ప్రసాదంపాడలో 31 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రసాదంపాడలో ఇప్పటికే 3.73 కోట్లతో సిమెంట్ రోడ్లు నిర్మించామని, ఎనికేపాడు అండర్ టనెల్, ఏలూరు కాలువ అభివృద్ధితో పాటుగా గన్నవరం నియోజకవర్గంలో పలు కీలక అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. కట్టల మీద 1976 నుంచి నివాసం ఉంటున్న ఈ రోడ్డు 50 సంవత్సరాల తర్వాత 31 లక్షల రూపాయలు కేటాయించి రోడ్డు వేయడం జరిగింది. కట్టల మీద ప్రత్యేక దృష్టి పెట్టి పటేల్ నగర్లో 2.5 కోట్లు కానీ అన్నిటికీ అనుమతులు ఇచ్చాం. అలాగే రాబోయే కాలంలో ఇక్కడ ఒకే ఒక అడ్వాంటేజ్ అంటే డ్రైనేజ్తో పని లేదు కాబట్టి వాటర్ కాలువలోకి వెళ్ళిపోతాయి కాబట్టి అన్ని రోడ్లు శాంక్షన్ చేసాం. అంతకుముందు ఇక్కడ దీని పక్క రోడ్డు శాంక్షన్ చేసిన రైల్వే డిపార్ట్మెంట్ ఒప్పుకోకపోవడం వల్ల ఆ నిధుల్ని మళ్ళీ వేరే రోడ్డుకి ఇచ్చిన పరిస్థితి. ఇప్పటికీ ప్రసాదంపాడు గ్రామంలో 3.73 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్ల నిర్మాణం కానీ, ప్రసాదంపాడు కానూరు కనెక్టింగ్ రోడ్డు 2.80 లక్షలు, అది 2.52 లక్షలతో కానీ అభివృద్ధి చేయడం జరిగింది. రాబోయే కాలంలో రామవరపాడు గ్రామంలో కూడా ఎంత దారుణమైన పరిస్థితులు అంటే, ఈ విజయవాడ రూరల్ మండలం పేరు మీద 9 గ్రామాలు వెనకబాటుతనానికి కారణం. ఇవాళ కూడా 50-60 సంవత్సరాల తర్వాత కూడా మంచినీళ్ళ సమస్య, చెత్త సమస్యలను పట్టి పీడిస్తానికి కారణం డెఫినెట్గా ఆ పాపం. నెల్లూరు జిల్లా బోగోలు మండలం పాత బీట్రగుంటలోని శ్రీ షిరిడి శేష సాయిబాబా దేవస్థానంలో జరిగిన 30వ గురు పౌర్ణమి మహోత్సవాల్లో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డితో కలిసి జిల్లా స్థాయి బండలాగుడు పోటీలను ప్రారంభించారు. ఆలయ అభివృద్ధి, గ్రామీణ సంస్కృతి పరిరక్షణ, పశుసంపద ప్రాధాన్యంపై ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రారంభించవలసిందిగా వారిని సాగరపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కావాలి చెక్కాడి కట్టాలి. వారి చేతుల మీదుగా ఈ జతను పోటీల నుంచి ప్రారంభించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. రెండో జత వారు బయలుదేరి రావాలి. ఒకసారి ఇరవై 27 చిన్న వయసులో దేవుడి ఎడల భక్తి పారవశ్యంతో ఉన్న దశలో ఇక్కడ శేషసాయి మందిరాన్ని ఏర్పాటు చేయడంతోనే కాకుండా నాటి నుంచి నేటి వరకు కూడా ఎవ్రీ ఇయర్ గురు పౌర్ణమి నాడు గురువుని ఆరాధించుకుంటూ మనం నమ్ముకున్న దైవాన్ని ఇష్టంగా, ప్రేమగా, అభిమానంగా ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆ యొక్క దేవుని యొక్క ప్రసాదాన్ని అందిస్తూ, అదేవిధంగా మనం అంతా కూడా పల్లె ప్రాంత ప్రజలు కాబట్టి పల్లె ప్రాంత ప్రజలకి అనుబంధం ఉన్నటువంటి జాతి పశు జాతి. ఎద్దులతో మన రైతాంగానికి అనుబంధం ఉంది. అందుకోసం ఎద్దుల పోటీలు నిర్వహించడం, దాంట్లో బహుమతి పొందినటువంటి వారిని అభినందించడం, ఎవ్రీ ఇయర్ కూడా ఇది నిర్వహిస్తూ లాస్ట్ ఇయర్ కూడా నేను ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తిలో నిర్వహించిన మండల సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి విద్యుత్ శాఖ అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతుంటే కలవకుర్తిలో ఎందుకు అమలు కావడం లేదు అని ప్రశ్నించారు. విద్యుత్, తాగునీటి సమస్యలు లేకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచిస్తూ గ్రామాల సమస్యలను తదుపరి సమావేశంలోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సిచ్యువేషన్స్ లో మాకు పిలిచేసేసి ఎమ్మెల్యే డిస్ట్రిక్ట్ వైజ్ గా ఒక్కొక్క ఇన్ఛార్జ్ మంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని ప్రకారం అందరు వెళ్ళేసి మీటింగ్లు పెట్టిండ్రు. ఈ ఎలినో ఉన్నటువంటి సమస్యతోటి
అన్ని డిపార్ట్మెంట్ల మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది, గ్రామాలు ఎఫెక్ట్ అవుతున్నాయి, ఇది చేయండి అని చెప్పాను. అందులోనే భాగంగానే ఇది తొందరగా పెట్టండి. ఇక్కడ ఎంపీటీసీలు జడ్పీటీసీలు లేరు కాబట్టి అయినా కూడా లేట్ అవుతుంటుందని ఆ ప్రాసెస్ ఎంతో ఇబ్బంది పడతారు, గ్రామాలలో ప్రజలు ఇబ్బంది పడవద్దని చెప్పేసి ఇలాంటి మీటింగ్స్ పెట్టినాము. డబ్బులు వేయించు, ఇటు సర్పంచులు ఎవరో పాత వాళ్ళు మేము అది చేసినాం రాలేదు ఆ గవర్నమెంట్ అంటే నేను నిన్న వేయించు, నిన్న కాక మొన్న. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని శ్రీ అన్నపూర్ణేశ్వరి సమేత విశ్వేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేక పూజలు, హోమాలు, క్షీరాభిషేకాలు, గాయత్రి జపయజ్ఞంతో పాటు సాయినాథునికి కుంభాభిషేకం చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదానం ఏర్పాటు చేయగా పలువురు ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయంలో సమర్థ సద్గురు శ్రీ సాయినాథ స్వామి వారి దివ్యవంగ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసుకొని ఇప్పటికీ 26 సంవత్సరాలు పూర్తి చేస్తున్న శుభ సందర్భంగా ఈ గురు పౌర్ణమి ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు వ్యాస పౌర్ణమి అంటారు, గురు పౌర్ణమి అంటారు. ఈ గురు పౌర్ణమికి సంబంధించి స్వామివారికి పూజా కార్యక్రమాల్లో ఈరోజు నిత్యము ఉదయం కూడా కాకడ హారతితో ప్రారంభమై విష్ణు సహస్రనామ పారాయణ, సామూహికంగా భక్తులందరూ కూడా కలిసి స్వామివారికి క్షీరాభిషేచనం అత్యంత వైభవంగా 108 లీటర్ల పాలతోటి స్వామివారికి అత్యంత వైభవంగా పాలాభిషేకం, క్షీరాభిషేకం ప్రత్యేకంగా జరిగింది. తదనంతరం మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, తదనంతర స్వామివారికి సాయినాథ అష్టోత్తర శతనామ పూజ. పెద్దపల్లి జిల్లా రామగుండం నగరంలోని వీర్లపల్లి ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా పలు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న మేయర్ మహంకాళేస్వామి, మున్సిపల్ కమిషనర్, కార్పొరేటర్ కందుల స్వరూప్, సతీష్ తో పాటుగా పోలీసు అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. నీటి నిల్వలను వెంటనే తిరిగి తొలగించి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైడ్ నుంచి క్లీన్ చేస్తేనే ఓపెన్ చేస్తేనే పోతాయి. ఫీజు మీకే ఫస్ట్ నలుగురిని రమ్మని కర్నూలు జిల్లా హౌళగొందలో శ్రీ సాయిబాబా 16వ మందిర వార్షికోత్సవ సందర్భంగా గురు పౌర్ణమి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కాకడ హారతి, పాలాభిషేకం, ప్రత్యేక పూజలు, ఆరాధన కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని సాయిబాబా ఆశీస్సులు పొందారు. అనంతరం మహాప్రసాద పంపిణీతో పాటుగా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అమరావతి ఛాంపియన్షిప్ 2026లో భాగంగా నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను ఆర్డీఓ పావని ప్రారంభించారు. ఇక 2 రోజుల పాటు జరిగే ఈ పోటీలను డివిజనల్ విద్యాశాఖ అధికారి జానకీరామ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల క్రమశిక్షణ, సమయపాలనతో పాటుగా జీవిత సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. అదేవిధంగా ఆ సంఘంలో సార్ వాలీబాల్ స్పోర్ట్స్ లో అయితే ఎలా యాక్టివిటీగా పార్టిసిపేట్ చేస్తున్నారో అదంతా మనకి పర్సనల్ లైఫ్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే మన ఆత్మకూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి గౌరవ కలెక్టర్ గారు అలాగే గౌరవ మంత్రి వర్యులు కూడా ఎప్పుడూ క్రీడల పట్ల ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటారు. వారి యొక్క సహాయ సహకారాలను కూడా అందిస్తూ ఉంటారు. ఇక్కడ ఇచ్చేసిన మన పీఈటీ టీచర్స్ కేవలం చదువునే కాకుండా విద్యార్థులందరికీ ఆటలను కూడా ప్రోత్సాహాన్ని ఇస్తూ వారిని బాగా పార్టిసిపేట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్న మన ప్రతి ఒక్క టీచర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని క్రీడల్లో బాగా పాల్గొని విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నట్లుగా మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఇక ఆగస్టు 17 నుంచి పూర్తిస్థాయి సేవలు ప్రారంభమవుతాయని, ఈ విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందన్నారు. సీఎం చంద్రబాబు దూరదృష్టి ఫలితంగానే ఈ ప్రాజెక్టు సాకారమైందని పేర్కొన్నారు. తోటపల్లి అక్కడే పడుకొని చంద్రబాబు నాయుడు తోటపల్లి ఇనాగ్రేట్ చేశారు. 5 సంవత్సరాలు ఒక పైసా ఖర్చు పెట్టలేదు. ఏ జిల్లాలో ఇరిగేషన్ మీటింగ్ అయినా, డిడిఆర్సి మీటింగ్ అయినా పిల్ల కాలువలు లేవు, పని జరగలేదు. అంటే 5 సంవత్సరాలు ఒక పైసా ఖర్చు పెట్టలేదు. మళ్ళీ ఇరిగేషన్ని శరవేగంతో ముందుకు తీసుకెళ్ళారు. రేపు ఆగస్టు 13వ తారీఖుకి చారిత్రాత్మకంగా నువ్వు నేను మాటలు విన్నాం, నువ్వు నేను ఇది జరుగుతుంది అనుకున్నాం. పోలవరం ఎడమ కాలువ ద్వారా విశాఖపట్నానికి నీరు తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవి ఎప్పుడు జరిగాయి? 24 మాసాల్లో చేసి చూపించాం. మైకుందని, పదవి లేదని, అధికారం లేదని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎవరు సహించరు, ఊరుకోరు. ఒకసారి పొరపాటు జరిగింది 2014-19. మీ దగ్గర వీడియోల రూపంలో ఉన్నాయి. భోగాపురంకి ఎర్ర బస్సే రాదు, ఇక్కడికి ఎయిర్ బస్ రావాలని చెప్పి చంద్రబాబు నాయుడు కలలు కంటున్నాడు. విశాఖపట్నంలో బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ ఉంది. మళ్ళీ కావాలని చెప్పి ఇక్కడ ఎయిర్పోర్ట్ తెస్తామని చెప్పి రైతాంగానికి మోసం చేస్తున్నారని చెప్పి మాట్లాడినటువంటి గొడ్డల పార్టీ అధ్యక్షుడి మాటలు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. తోటపల్లి అక్కడే పడుకొని చంద్రబాబు నాయుడు తోటపల్లి ఇనాగ్రేట్ చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగి లక్షాధికారులు కావాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభంతో మార్కెట్ అవకాశాలు పెరుగుతాయని పేర్కొంటూ మహిళలకు శిక్షణ, రుణాలు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి స్వయం ఉపాధికి జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. నేను ఇంకా ఇలా మిషనరీస్ ఇవన్నీ ఉంటాయి సార్. ప్రొడక్ట్ మనం ఇవ్వలేకపోతాం సార్, ఎందుకంటే చాలా ఎక్కువ. దీని లైఫ్ ఎంత వస్తుంది? పెడితే బిజినెస్ లో కూడా ఈ లోపం ఉందమ్మా. అది పట్టుకోవడం అంటే ఏంటంటే ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారియర్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులను ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ఘనంగా సత్కరించారు. ఇక జాతీయ కరాటే ఛాంపియన్షిప్ లో ప్రథమ స్థానాలు సాధించిన దైనిక, జితేంద్ర జపాన్లో జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎంపిక కావడం అభినందనీయమని పేర్కొన్నారు. విద్యార్థుల విజయాలు జగ్గయ్యపేటతో పాటుగా రాష్ట్రానికి గర్వకారణమని ఎమ్మెల్యే అన్నారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని గోదావరిఖని పట్టణంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో పలువురు రెస్టారెంట్లలో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలను గుర్తించారు. నిషేధిత ఫుడ్ కలర్స్, పాత వంట నూనె, అపరిశుభ్రత ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేయడంతో పాటుగా సంబంధిత యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున మాట్లాడుతూ మెగా డిఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు అసత్యమని విమర్శించారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి గతంలో వ్యతిరేకించిన వైసీపీ ఇప్పుడు దానిపై క్రెడిట్ తీసుకోవాలని ప్రయత్నించడం విడ్డూరంగా ఉందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఇటువంటి నీచ రాజకీయాలు చేయాలని చెప్పి వైకాపా చూస్తుంది. మీరున్న 5 సంవత్సరాల్లో ఒక డిఎస్సి పోస్ట్ అయినా మీరు తీశారా? నారా లోకేష్ గారు మంత్రి అయిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. 16,000 పోస్టులు తీయడం అనేది జరిగింది. ఆ ప్రక్రియను ఆపాలని మీరు 150 కేసులు వేసినా రండి చూసుకుంటానని చెప్పి కోర్టుల్లో కూడా పోరాటం చేసి ఆ డిఎస్సి అయ్యేలాగా లోకేష్ గారు చూసుకున్నారు. కంప్యూటర్ జనరేటర్ ద్వారా మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు. ఆ మెరిట్ లిస్ట్ ద్వారానే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవుతూ ఇన్ని ఉద్యోగాలు కూడా తీయడం అనేది జరిగింది. ఈ మెరిట్ లిస్ట్ని కూడా ఆగస్టు 21, 2025లో బయటికి ఇచ్చిన తర్వాతే ఉద్యోగాలు ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటి తెలుగు న్యూస్. రెడీ.